నీతులు చెప్పినంత వరకు బాగానే ఉంటుంది, కానీ అవి పాటించవలసిన అవసరం లేదా అంటూ సోషల్ మీడియా హోరెత్తిస్తున్నది. మీ గాలి భానుప్రకాష్ గారు మాట్లాడిన మాటలు, అది ఎవరు మాట్లాడినా సరే, ఎందుకంటే మీరు కూడా చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయి, ఆవేదన పడిన సందర్భాలు ఉన్నాయి, విలపించిన సందర్భాలు ఉన్నాయి. మహిళని ఈ రకంగా అంటారా, ఈ రకంగా మాట్లాడతారని. రాజకీయాలు ఏమైనా ఉంటే రాజకీయ పరంగా చూసుకోవాలి, కానీ ఇదేమి పైత్యం, ఇదేమి ఇంక నాకు చెప్పడానికి కూడా ఏవో మాటలు వచ్చేస్తున్నాయి. నేను కూడా టంగ్ స్లిప్ అవుతానేమో. ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు రాజకీయాల్ని? మీరు విన్నారా అసలు? అవి బయట విన్నారా, చూసారా? నేను వినిపిస్తానండి, మొత్తం ఆ కథ అంతా కూడా నేను వినిపిస్తాను. అసలు ఏంటి, ఏం మెసేజ్ వాళ్ళు అనుకుంటున్నారండి? ఇప్పుడు కొన్ని విషయాలు మనం తక్కువ మాట్లాడుకోవాలి సార్. ఎందుకంటే ఇప్పుడు రోజా గారు పాలకపక్షంలో ఉన్నప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇదే నగిరిలో, అంటే మాకు పక్కనే కదా నియోజకవర్గము, ఒక సిఐ గారిని సమస్య మీద పోరాటం చేయడానికి వెళ్ళి సిఐ గారు దూరంగా ఉంటే సిఐ గారు దగ్గరికి రాండి, పర్వాలేదు, మేమేం ఎస్సీ ఎస్టీలు కాదు అని మాట్లాడటము. అదేవిధంగా ఎవరో ఒక కాంట్రాక్టర్ ఏదో చేశాడని చెప్పి నానా బూతులు, ఆ బూతులు నేను కూడా మాట్లాడలేను, కా భాష, కే భాష, అన్ని భాషలు మాట్లాడినటువంటి గొప్ప మహిళా నాయకురాలు ఆమె. సాక్షాత్ అసెంబ్లీలోనే అప్పటి మంత్రిగా ఉన్నటువంటి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళని పట్టుకొని ఎన్ని బూతులు మాట్లాడారో చెప్పలేని పరిస్థితి. దాంతో పాటు అసెంబ్లీ నుండి బయట వచ్చిన తర్వాత విలేకరులు అడిగితే ఏం చేస్తారు, చంపేస్తారా, చంపే ధైర్యం లేదు, రేప్ చేస్తారా, రేప్ చేసే దమ్ముందా, రమ్మని చెప్పు, ఎవడో మగోడు వచ్చేవాడు అని మాట్లాడింది మనం చూసాం. దాని తర్వాత కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత సురేంద్ర రెడ్డి గారు ఎవరేం మాట్లాడారన్నది నేను ఆ పంచాయతీ పెట్టదలుచుకోవట్లేదు. మహిళల్ని ఎందుకు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు? క్యారెక్టర్ అసాసినేషన్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు అంత విచ్చలవిడిగా ఆ నోటి దురద చూపిస్తున్నారు? ఇప్పుడు మహిళల్ని తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా మహిళల్ని ఎవరైనా కానీ, ఏ మహిళ అయినా కానీ, అపోజిషన్ పార్టీ వాళ్ళైనా సరే, మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, ఎవరైనా మహిళ కనిపిస్తే మేము తల్లితో సమానంగా భావిస్తాం. మాకంటే పెద్దవాళ్ళైతే, మాకంటే చిన్నవారైతే నా సోదరితో సమానంగా భావిస్తాను. ఆ విధంగా ఉంటుంది మా పార్టీలో. నేను మీ గురించి చెప్పట్లేదు, మీరు ఎలా చూస్తారన్నది. అరెస్ట్ చేశారు మొన్న కిరణ్ అరెస్ట్ చేశారు. ఎందుకు కిరణ్ అరెస్ట్ చేశారు సార్? సరే ఓకే, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఒకసారి అది మొత్తం ఆ స్టోరీ అంతా మనం విందాం. అవి ప్లే చేయండి అమ్మా, ఆ బైట్స్ అన్ని ప్లే చేయండి. 1000 రూపాయలు వాళ్ళ దగ్గర 3000 రూపాయలు తీసుకున్నామా, ఇవాళ 1000 కోట్ల మాటలు మాట్లాడుతుందంటే ఏడగపోయింది, ఎవరి డబ్బు, ఏడు నుంచి వచ్చినాయి, ఇవన్నీ కూడా లెక్క తేవాల్సి ఉంది. ఏదనంటే నేను నెంబర్ 1 హీరోయిన్ అంట, ఆమె 1, 2 పెట్టేసుకుంటా ఉంటది. నాకు తెలిసినంత వరకు ఆమె వ్యాంపకి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దేనికి ఎక్కువ? వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ. అలాంటి ఆమె ఇవాళ 1000 కోట్లకు తాల్సిందంటే అర్థం చేసుకోండి. ఈ రోజు డోర్ టు డోర్ పోయి ఇంటింటికి తెలుగుదేశం అంటే మిమ్మల్ని కొడతారన్న భయంతో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి లీడర్ని బెదిరిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఎవరు ఒప్పుకోరు. ఇంకొకసారి నోరు గనుక అదుపు తప్పితే అదే భాషలో నేను మాట్లాడాల్సి వస్తుందని భానుప్రకాష్ని హెచ్చరిస్తూ ఇదే పోలీసులకు చెప్తున్నాను. ఈరోజు తిరుపతి కానీ, రాజంపేట కానీ, నగిరిలో కానీ ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, వాళ్ళందరూ కూడా మాట్లాడండి. ఏ విధంగా కలెక్టర్, ఎస్పీ పర్మిషన్లు ఇస్తున్నారు, రోడ్ల మీద ఈ విధంగా అక్రమ బియ్యం వెళ్ళేదానికి, అక్రమ లిక్కర్ వెళ్ళేదానికి, అక్రమ ఇసుక వెళ్ళేదానికి కనుక్కోండి. మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ ఎమ్మెల్యేలని అందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టండి. అంతేగాని మీ వాళ్ళు అయితే భద్రంగా పెట్టుకొని మా మీద లేని తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసేదానికి బలి చేయాలనుకుంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. మా కార్యకర్తలకి మేము అండగా ఉంటాం, మాకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. నీకు దమ్ముంటే నీకు సవాలు చూస్తున్నా, కాణిపాకం వెళ్దాం రా, ఇసుక లారీలకి నీకు సంబంధం లేదు, మీ పార్టీ వాళ్ళకి ప్రమాణం చేయి. నీకు కానీ, మీ అన్నలకు కానీ, నీ మూడు కానీ సంబంధం లేదనే ప్రమాణం చేయి. నేను చేస్తా, నువ్వు చెప్పు టైం, నేను చెప్పండి చెప్తా, పోయి చేద్దాం.
కాణిపాకంలో పోయి ఆ ఇసుక కానీ అక్కడ జరిగే బియ్యం స్మగ్లింగ్ యాక్టివిటీస్ కానీ ఏదన్నా కూడా నాకు సంబంధం లేదు, నేను ప్రమాణం చేస్తాను. నువ్వు వచ్చి చెయ్యి, Right, నువ్వు okay. చెప్పు టైం, నేను వస్తా అదే టైం. ఓకే సురేందర్ రెడ్డి గారు ఇంకా చాలా ఉంది కాదండి. ఏడగ పోయి ఏం చేసి కోట్లు సంపాదించింది, ఇది మంచి మాట? వ్యాంపు అది మంచి మాట సార్. ఇప్పుడు దానికన్నా ముందు రోజా గారు మొన్న ఏం మాట్లాడారో అవి సరిపోతాయి సార్. ఏం మాట్లాడారు? గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు, గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అని చెప్పి మాట్లాడిందే, అది కరెక్టా? సో అందుకని దీని కౌంటర్ అంతే కదా. అదే నేను అదే పాయింట్లోకి వస్తున్నాం. సో వాళ్ళు అన్నారు, మేము అంటాం, అంతేనా? మేము ఆ విధంగా అంత తీవ్రమైనటువంటి భాష మేము వాడలేస్తాం. వెయ్యికి 2000 కూడా ఏ పనికి వస్తే ఆ పని చేస్తుందని ఒక మహిళని అంటుంటే ఇంకేమనాలి? దాని అర్థమైందా సార్? 1000కి 2000కి ఏ పని చేయమంటే ఆ పని చేస్తుంది అని మహిళ అనేసి అంటే దాంట్లో తప్పే ఉంది? ఏదన్నా సంతకం పెట్టమంటే సంతకం పెడతారేమో, లేకపోతే ఇంకేదన్నా ఫోన్ చేయమంటే ఫోన్ చేస్తారేమో. సార్ మనకి నచ్చితే ఎలాగన్నా దాన్ని అన్వయించుకోవచ్చండి. అట్టని దాని అర్థం సార్. ఓకే రైట్ ఓకే. అరుణ గారు అధికారంలో ఒక్క నిమిషం. ఓకే అదేం తప్పు లేదండి, ఏమీ తప్పులు కాదండి సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎలా తయారైందంటే ఈ రాజకీయాలు, అధికారంలో ఉన్నప్పుడు ఎవరేం చేసినా తప్పు కాదు, వాళ్ళు ఉన్నప్పుడు తప్పు కాదు, మీరున్నప్పుడు తప్పు కాదు. ఈ చర్చలు పెట్టుకుండి ఈ రకంగా మాట్లాడుకుండి ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచిది కాదు అని చెప్పి మేము ట్రోల్స్కి గురవ్వాలంతే.